హలో అనుష. హాయ్ మన్సా. ఇప్పుడు థైరాయిడ్లో నాడ్యూల్స్ గడ్డలు ఎలా వస్తున్నాయో బ్రెస్ట్లో కూడా ఉంటాయి కదా, సో ఐఆర్ ఎలా హెల్ప్ అవుతుంది? బ్రెస్ట్లో కూడా మనం ఫైబ్రోఎడినోమా అనేది ఒక బినైన్ నాడ్యూల్స్ చూస్తూ ఉంటాం. దానికి కూడా సేమ్, అంటే సర్జరికల్ ఆప్షన్స్ ఉన్నాయి, నాన్ సర్జికల్లో మైక్రోవేవ్ అబ్లేషన్ ఉంది. ఆర్ఎఫ్ఏ మైక్రోవేవ్ అనేవి ఒక సేమ్ టెక్నిక్, చిన్న నీడిల్ ఉంటుంది, దాని టిప్లో మనకి హీట్ అనేది ఉంటుంది. మైక్రోవేవ్ ఎనర్జీ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ, సో దాని ద్వారా మనం ఆ ఫైబ్రోఎడినోమాని ష్రింక్ చేయొచ్చు. సేమ్ థింగ్, అంటే కాస్మెటిక్ పర్పస్ ఉండొచ్చు, కంఫర్ట్ పర్పస్ ఉండొచ్చు. సేమ్ బినైన్ అని మనం ప్రూవ్ చేసుకున్నాక దెర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ మైక్రోవేవ్ అబ్లేషన్ ఆర్ ఆర్ఎఫ్ఏ అబ్లేషన్. అది కూడా జస్ట్ 1 hourలో అయిపోతుంది. దే కెన్ గో బ్యాక్, దిల్ కమ్ వాకింగ్, అయిపోతుంది, దెన్ దిల్ గో బ్యాక్ వాకింగ్. సో అసలు చేయించుకున్నా అన్న ఒక ఫీలింగ్ ఉండదు. స్లోలీ అది ష్రింక్ అయిపోతుంది. సో దీంట్లో అనెస్థీషియా ఏమైనా అవసరం పడుతుందా? వెరీ మినిమల్ అనెస్థీషియా, అసలు ఓన్లీ లోకల్ అనెస్థీషియాలో చేసే ప్రొసీజర్స్ ఇవన్నీ, మైక్రోవేవ్ కానీ ఆర్ఎఫ్ఏ కానీ. బికాజ్ అంత పెయిన్ఫుల్ ఉండదు ప్రొసీజర్. యాజ్ ఫార్ యాజ్ ఐ హ్యావ్ సీన్, విమెన్ చాలా ఈజీగా టాలరేట్ చేయవచ్చు మనం, దాని ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటివరకు విమెన్ నెవర్ ఆస్క్డ్ అనెస్థీషియా. సో బట్ ఫర్ కంఫర్ట్ వీ గివ్ లోకల్ అనెస్థీషియా.